అందరికీ కూడా నమస్కారం అండి. గౌరవనీయులైన కమిషనర్ గారు ఎన్టీఆర్ స్టేడియానికి రావటం జరిగింది. మరి హృదయపూర్వకమైన నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మహిళల సమస్యలు ఉంటే వారికి వివరించడం జరిగింది. చెత్త కొన్ని చోట్ల అక్కడక్కడ ప్రజలు వేస్తున్నారు. ప్రజలకు కూడా పిలుపునిస్తున్నాం. చెత్త లేని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే బాధ్యత ఫస్ట్ మహిళ మీదనే ఉంటుందని నేను మహిళా జేఏసీ అధ్యక్షురాలుగా పిలుపునిస్తున్నాను. ఎందుకంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. నగర కమిషనర్ గారికి కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడ చెత్త ఉంటే అక్కడ ఫైన్, ఎవరైనా సీసీ కెమెరాలు పెట్టి ఫైన్ వేయమని కూడా వారికి తెలియజేయడం జరిగింది. ఇవాళ ఎన్టీఆర్ స్టేడియంలో లాఫింగ్ క్లబ్ అండ్ మహిళా జేఏసీ తరఫున మేము సారికి మాట్లాడటం జరిగింది. ప్రజల భవిష్యత్తులో కూడా మీరు పరిశుభ్రంగా ఉంటే మీకు ఏ రోగాలు దరిచేరవు, లేదంటే మీరు చేతులారా మిమ్మల్ని మీరు తెచ్చుకున్నట్టే అని కూడా తెలియజేస్తూ ఈ మంచి అవకాశం ఇంత పొద్దున్నే ప్రజల్లో కలవటానికి వచ్చిన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.